आदाब नाजरीन, आज बरोज़े 15 तारीख 2025 को डोमाईगुड़ा मौला अली में जरीना मैडम नेशनल वुमेंस विंग्स जनरल सेक्रेटरी यूसीआईडी फाउंडेशन की ऑफ़िस का इफ्तिताह अमल में आया। इसके खुसूसी मेहमान चीफ गेस्ट यूसीआईडी फाउंडेशन के नेशनल प्रेसिडेंट मशहूर व मारूफ शख्सियत जनाब मोहम्मद तस्कीन साहब, नेशनल एडमिन जनाब सरदार खान साहब, नेशनल वुमेंस विंग्स चीफ इंचार्ज फौजिया मैडम, नेशनल ट्रेजरर जनाब डॉक्टर शाह साहब, नेशनल जॉइंट सेक्रेटरी जनाब हमीद साहब, नेशनल चीफ एग्जीक्यूटिव जनाब असलम खान साहब, नेशनल चीफ कोऑर्डिनेटर जनाब एजाज खान साहब, तेलंगाना स्टेट प्रेसिडेंट जनाब हामिद साहब, तेलंगाना स्टेट वाइस प्रेसिडेंट जनाब अकबर बेग साहब, तेलंगाना स्टेट सेक्रेटरी जनाब सईद साहब, तेलंगाना स्टेट चेयरमैन जनाब जाहिद साहब और यूसीआईडी फाउंडेशन के टीम मौजूद थी और कई लोग मौजूद थे। जैसा कि आप सभी जानते हैं कि यूसीआईडी फाउंडेशन के कारनामे सारे हिंदुस्तान में मशहूर हैं। कई बेगुनाह लोगों को जेल से आज़ाद करवाया और कई ज़रूरतमंद लोगों की मदद की है। आइए देखते हैं इनकी सुर्खियाँ। वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आदाब, नमस्ते एवरीवन। पहले तो कंग्रेचुलेट करता हूँ मैं सभी को, यहाँ के जितने भी डोमाईगुड़ा के जितने भी रहने वाले हैं आसपास, और सभी को स्पेशली मेरी तरफ से ये जो आज ऑफिस खोले हैं जरीना मैडम, जो इनका पहले तो एक ज़ोरदार तालियां इनके लिए, क्योंकि ये ख़ास और अपने आप के लिए भी है, आप लोग के लिए, क्योंकि ये ख़ास करके ऑफिस खोला गया आप ही लोग के लिए है। जितने भी घरेलू मसले से ऑफिशियल मसलों तक है, जिसको भी लीगल इश्यूज़ है या जस्टिस चाहिए, तो जरीना मैडम को कॉल कर सकते हैं आप लोग, क्योंकि हम लोग लीगल सर्विसेज में पुलिस का सपोर्ट पर हम लोग आपको ज़्यादा से ज़्यादा जस्टिस दिलाने की कोशिश करेंगे। और आजकल हर घर में प्रॉब्लम ये है, वाइफ हस्बैंड के इश्यूज़ है और प्रॉपर्टी इश्यूज़ है, कोई लीगैलिटीज़ में प्रॉब्लम्स है, तो सभी के लिए है। मैडम हिंदी అర్థమవుతుందా? తెలుగు మంచిగా రాదు, అయినా కూడా ట్రై ఫర్ యూ గైస్। సో ఏంటంటే అందరికీ बड़ा कॉम्प्लिकेटेड है, आधे मुस्लिम आधे हिंदू। तो आप लोगों को तेलुगु आता सबको? ओके, नहीं आया तो बाद में लोग से पूछ लीजिए आप। तो అవి ఏంటంటే యాక్చువల్గా మేము ఆఫీస్ ఇక్కడ జరీనా మేడం ఓపెన్ చేశారు, ఎందుకంటే ఇది మీకోసమే, మీ ఆఫీస్ ఇది కూడా। సో మీరు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ టీంలో వర్క్ చేయండి లీగల్గా, ఎందుకంటే మనం లైఫ్ ఉంది, మనకు ఇది తెలుసు, మనం ఎప్పటి వరకు లైఫ్ ఉంది అనేది తెలియదు, ఎప్పటి వరకు ఉంటాం అనేది కూడా తెలియదు లైఫ్ మనది। సో మనం ఏదన్నా ఎప్పటి వరకు ఉన్నా సరే ఒక మంచితనం చేయాలి వాళ్ళకి, అంటే ఎవరున్నా సరే మనకు ధర్మం కోసం వర్క్ చేయకూడదు, హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనం అందరూ ఒకటే, అందరూ మీరు ఎప్పుడన్నా హెల్ప్ చేయాలంటే రిలీజియన్స్ చూడకూడదు, జస్ట్ హ్యూమానిటీ బేసిస్ మీద ఆరామ్సే ఏది ఉన్నా సరే, ఫ్యామిలీ ఇష్యూస్ నుండి ఆఫీషియల్ ఇష్యూస్ వరకు మీరు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి కన్విన్స్ అంటే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి జస్టిస్ కోసం నిలబడండి। వాళ్ళకి ఏదైనా లీగల్ ఇష్యూస్ అయిందనుకో, ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలా జరుగుతుందంటే ఇల్లీగల్ అఫైర్స్ అంటారు, ఎఫ్ఐఆర్ ఫుల్ ఫామ్ అనేది మీకు తెలియాల, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎఫ్ఐఆర్, మీరు విన్నారు అనుకుంటా। ఏ కేసు ఉన్నా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఎఫ్ఐఆర్ అంటే అది కేసు కాదు, ఎఫ్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ లీగాలిటీస్లో ప్రొసీడింగ్ అయ్యారు మీరు। ఎఫ్ఐఆర్ తర్వాత ఒక 90 days లోప ఛార్జ్ షీట్ తయారు చేస్తారు వాళ్ళు, అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీస్ వాళ్ళు ఛార్జ్ షీట్ తయారు చేస్తారు। సో ఎఫ్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫస్ట్ మీకు తెలియాలా, దానికి భయపడడానికి అవసరం లేదు, ఎందుకంటే మీరు కోర్టు ఉంది కదా, పోలీస్ వాళ్ళ పైన పోలీస్ దేని మీద వర్క్ చేస్తుందంటే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ మీద వర్క్ చేస్తుంది, అంటే కోర్ట్ గైడ్ లైన్స్ మీద। సో కోర్ట్ గైడ్ లైన్స్ మీద పోలీస్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకు అర్థం చేసుకోవాలా వీళ్ళది సిస్టమ్ ఎలా నడుస్తుందంటే, ఎగ్జాంపుల్ మీకు ఏదైనా గొడవలు అయింది యా ఫ్యామిలీ ఇష్యూస్ అయిందంటే ఎక్కడ అప్రోచ్ అవుతారు? మన పెద్దవాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళు అంటే కొన్ని ఊర్లో పోలీస్కి వెళ్ళే ముందు సర్పంచ్ దగ్గర వెళ్తారు, అంటే సర్పంచ్ ఉన్నా సరే, పొలిటీషియన్ లీడర్ ఉన్నా సరే, పెద్దవాళ్ళు ఏరియా పెద్దవాళ్ళ దగ్గర వెళ్తారు ఏదన్నా జస్టిస్ రావాలని। వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయలేదంటే, సాటిస్ఫై చేయలేదంటే ఇద్దరిని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పంపించేస్తారు। పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రై చేస్తారు, అంటే
మీకు భయపడడానికి అవసరం ఉండదు. అక్కడ ఏంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ అయితే చేయాలా, ఎందుకంటే ఏదన్నా బ్యాడ్ మాట్లాడితే వాళ్ళకి హక్కు ఉంది, కేసెస్ వేస్తారు వాళ్ళు. వాళ్ళకి మళ్ళీ సాఫ్ట్ లాంగ్వేజ్లో, అంటే మీరు విన్నర్ అనుకుంటా, మనం స్టడీస్ ఎందుకు చేస్తామంటే మనకు డిసిప్లిన్ రావాలి, మనకు ఎవరితోని ఎలా మాట్లాడాలా అనేది ఇంపార్టెన్స్. సో వాళ్ళకి సాఫ్ట్ లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళకి 100% సాటిస్ఫై చేయాలా పోలీస్ వాళ్ళకి. వాళ్ళు గట్టిగా అడుగుతారు ఏంది ఇది అని, సో భయపడడానికి అవసరం లేదు. అరే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు కాదు, వాళ్ళ పని అంతే. ఎందుకంటే ఆ ప్లేస్లో మీరు కూడా ఉంటే అలా చేయాలి పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్ట్స్ అనేది భయపడి చెప్పేస్తారు అనేది వాళ్ళు మీకు చెప్తారు. సో ప్రొసీడింగ్ ఎలా ఉంటుందంటే, పిఎస్కి ఇద్దరు వెళ్తే ఒక మెంబర్కి గట్టిగా మాట్లాడతారు, వేరే మెంబర్స్కి కూడా వింటారు. వాళ్ళు వేరే మెంబర్స్ ఒకవేళ గట్టిగా వాళ్ళ ముంగట మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కూడా గట్టిగా మాట్లాడతారు పోలీస్ వాళ్ళు. సో అప్పుడు మీరు ప్రొసీడింగ్స్ అర్థం చేసుకోండి. అక్కడ వెళ్ళినాక కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తారు పోలీస్ వాళ్ళు. అందరూ సాటిస్ఫై ఉండాలని పోలీస్ వాళ్ళు కూడా సాటిస్ఫై చేయడానికి కౌన్సిలింగ్ చేస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్ కాలేదంటే అప్పుడు వాళ్ళు కేసు వేస్తారు. కేసు ఎందుకు వేస్తారంటే వాళ్ళకి వితౌట్ ఎవిడెన్సెస్, ఏ పోలీస్ ఉన్నా సరే వరల్డ్లో, మన తెలంగాణ పోలీస్ కాదు మొత్తం వరల్డ్లో ఏ పోలీస్ ఉన్నా సరే వాళ్ళు వితౌట్ ఎవిడెన్స్ కేసు బుక్ చేయలేరు. నంబర్ సెకండ్ ఏంటంటే జరీనా మేడం కూడా మీకు తెలుసు, న్యూసెస్ చాలా ఉన్నాయి మేడంది, అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఫ్లాష్ అయింది, చాలా పాపులర్ మేడం. ఇంకా చాలా యాక్టివ్ మేడం ఉంది, ఎప్పుడు చూడు అందరి కోసం, ఎవరు రిలీజన్స్ అనేది చూడదు, ఎవ్రీ రిలీజన్స్ కి కామన్ గా సర్వ్ చేస్తుంది, జస్టిస్ కోసం నిలబడుతుంది. సో అలాంటి మనకు కావాలా, హిందూ ఉన్నా సరే ముస్లిం ఉన్నా సరే, మనకు ఏది రిలీజన్ కోసం వర్క్ చేయకూడదు, ఓన్లీ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది జస్టిస్. సోషల్ జస్టిస్ కోసం నిలబడండి, అదే మన ధర్మం అనుకోండి, అదే మన యూనో సోషల్ యాక్టివిటీస్ అనుకోండి, ఏది ఉన్నా సరే మన ఒక ఫేమ్ ఉండాలా. మనం ఎప్పుడైనా చచ్చిపోతే ఒక రోజు అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాక్ టు బ్యాక్ అందరు చచ్చిపోతాం మనము, నేను కూడా మీరు కూడా అందరూ. కానీ చచ్చిపోయే ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలా, మనం ఏం చేసినాం మన లైఫ్ లో, ఒక మంచితనం ఏం చేసినాం అనేది మనకు ఉండాలా. సో వర్క్ ఫర్ సోషల్ జస్టిస్, కానీ మనం వేరే వాళ్ళ హ్యూమానిటీ బేసిస్ కోసం వేరే వాళ్ళ కోసం మీరు స్టాండ్ అవుతే మీకోసం ఒక డే వస్తుంది, అందరూ మీకోసం నిలబడతారు. సో మనము జరీనా మేడం కి మళ్ళీ ఒకసారి నా తరఫు నుండి, మా యూసీఐడి తమాం టీం నుండి, అండ్ మీరు కూడా ఎవరెవరు ఇక్కడ ఉన్నారు ప్రెసెంట్స్ అందరికి నా తరఫు నుండి థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ ఆల్సో జరీనా మేడం కి స్పెషల్ గా నా తరఫు నుండి. జరీనా మేడం ఇంకొకటి, జరీనా మేడం మేము ప్రమోషన్ ఇచ్చినాం, మీకు తెలుసా తెలియదా అది తెలియదు, కానీ ఇప్పుడు మేము రీసెంట్ గా ప్రమోషన్ ఇచ్చినాం మేడం కి. జరీనా మేడం కి నేషనల్ వింగ్స్ ఉమెన్స్ వింగ్స్ జనరల్ సెక్రటరీ మేడం ఇప్పుడు నేషనల్ టీమ్ కి అయిపోయింది. సో నేను నా తరఫు నుండి, నా ఎంటైర్ టీం నుండి ఒక్కొక్క మెంబర్ తోని, ఎందుకంటే చాలా పెద్ద టీం నాది, ఒక్కొక్క మెంబర్ది నేను పేరు తీస్తే చాలా టైం పడుతుంది, అందుకోసం షార్ట్ కట్ లో చెప్తున్నా. నా టోటల్ నేషనల్ టీం నుండి యాక్టివ్ మెంబర్ వరకు అందరి తరఫు నుండి నేషనల్ టీమ్ లో జనరల్ సెక్రటరీ లాగా అపాయింట్ అయింది ఉమెన్స్ వింగ్స్ కోసం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మనం అందరూ ఒకసారి జరీనా మేడం కి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఎవరన్నా మా నంబర్స్ ఉన్నారు, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జాయినింగ్ కోసం కూడా మీరు చేయండి, ఎందుకంటే ఇది సోషల్ జస్టిస్. మన మిషన్ ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరు ఉన్నా సరే మనం వాళ్ళకి సపోర్ట్ ఉండాలా. జస్ట్ ఇది పోలీస్ కి కూడా సపోర్టే, పీస్ కమిటీ లాగా మనం వర్క్ చేస్తున్నాము. జస్ట్ మన రిలీజియన్ అంటే మన ఏరియాలో అందరూ ఫ్రెండ్స్ మనదు